పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వాహనదారులకు బిగ్ షాక్. ఇక నుంచి మీరు డబ్బులు ఉన్న పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టమంటే కొట్టేటువంటి పరిస్థితి ఉన్నది. మీరు పెట్రోల్ బంక్ వెళ్ళి బండిలో పెట్రోల్ కొట్టమంటే ముందు మీ ఇన్సూరెన్స్ పేపర్లు చూపించండి అని అడిగితే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా షాక్ అవుతారు కదా. కానీ త్వరలో అది నిజం కాబోతుంది. నో ఇన్సూరెన్స్ నో ఫ్యూయల్, అంటే వాహనానికి బీమా లేకపోతే ఇంధనం పోయొద్దని ఇప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. అసలు ఈ రూల్ ఎందుకు తీస్తున్నారు? ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? సామాన్యులపైన దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? మన దేశంలో మోటార్ వాహనాల చట్టం ప్రకారం రోడ్డు మీద తిరిగే ప్రతి బండికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా ఉండడం తప్పనిసరి. కానీ ఇక్కడ జరుగుతున్నది వేరు. దేశంలో రోడ్ల మీద తిరుగుతున్న వాహనాలలో సగానికి పైగా, అంటే 50% పైగా బండ్లకు ఎలాంటి బీమా రక్షణ లేదు. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విషయంపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చాలామంది కొత్త బండి కొన్నప్పుడు వచ్చే మొదటి ఏడాది ఇన్సూరెన్స్ తర్వాత దాన్ని రెన్యువల్ చేయడం మానేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరం కూడా అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇన్సూరెన్స్ కట్టని వారి ఆట కట్టించేందుకు సుప్రీంకోర్టు ఒక మాస్టర్ ప్లాన్ సూచించింది. అదే నో ఇన్సూరెన్స్ నో ఫ్యూయల్ పాలసీ. ముందుగా దీన్ని దేశవ్యాప్తంగా ఒక పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్రానికి నిర్దేశించింది. ముఖ్యంగా జాతీయ రహదారులు, టోల్ ప్లాజాల వద్ద, అలాగే తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో ఉన్న పెట్రోల్ బంకులలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సూచించింది. అంటే భవిష్యత్తులో టోల్ గేట్స్ దగ్గర లేదా పెట్రోల్ బంకులలో మీ వాహనం నెంబర్ ప్లేట్ స్కాన్ చేయగానే ఇన్సూరెన్స్ ఉందో లేదో సిస్టమ్ చెప్పేస్తుంది. ఇన్సూరెన్స్ లేకపోతే ఫ్యూయల్ కొట్టరు. ఇలా చేయడం వల్ల 2 ప్రధాన ప్రయోజనాలు ఉంటాయంటూ కోర్టు తెలిపింది. మొదటిది, ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్న వాహనాలను సులభంగా పట్టుకోవచ్చు. రెండవది, చాలామంది కావాలని ఇన్సూరెన్స్ ఎగ్గొట్టరు. గడువు ముగిసిన విషయం వాళ్ళకు గుర్తుండదు. అలాంటి వాహన యజమానులకు పెట్రోల్ బంక్ దగ్గర ఒక అలర్ట్ లేదా రిమైండ్ ఇచ్చినట్టుగా అవుతుంది. సో ఇక్కడ మనం లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తప్పు చేసిన వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోతే యాక్సిడెంట్కి గురైన బాధితులకు ఎలాంటి నష్టపరిహారం అందదు. వాళ్ళ కుటుంబాలు అన్యాయంగా రోడ్డున పడతాయి. అందుకే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది సొంత బండికి జరిగిన నష్టం కోసం కాదు, మన వల్ల ఎదుటివారికి జరిగేటువంటి నష్టాన్ని కవర్ చేయడానికి. ఈ బాధ్యతను అందరికీ గుర్తు చేయడానికే కోర్టు ఈ కఠిన నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. త్వరలోనే దీని విధి విధానాలు టెక్నికల్గా ఎలా అమలు చేస్తారు అన్న దానిపైన స్పష్టత రానుంది. ఏదేమైనా మీ బండికి ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే రెన్యువల్ చేసుకోండి. మరి సుప్రీంకోర్టు సూచించినటువంటి ఈ నో ఇన్సూరెన్స్ నో ఫ్యూయల్ రూల్ మన దేశంలో ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? లేదా దీనివల్ల పెట్రోల్ బంకుల దగ్గర గొడవలు జరుగుతాయా? మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.